జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. యూకే యూరోప్ విభాగం టీడీపీ తరఫున మేము చేపడుతున్న ఈ పాదయాత్ర వివిధ ప్రాంతాల్లో చేపట్టబడుతున్నాం. ఈ రోజు ల్యాండ్ మార్క్ అయిన గాంధీ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ చేసిన ఈ యాత్ర ఐర్లాండ్ లో, స్కాట్లాండ్, మాంచెస్టర్, బర్మింగం, రెడింగ్, మిల్టన్ కీన్స్, హౌన్స్ లో, ఈస్ట్ లండన్ ఈ ప్రాంతాల్లో మేము చేపడుతున్నాం. మాకు రాష్ట్రం మీద ఉన్న గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎంగా చూడాలని తగు సహాయం మేము చేయగలమని ప్రమాణం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తేదీ నుంచి వస్తున్న మీకోసం పాదయాత్రకు వస్తున్న స్పందనకి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన స్పందన ఇంకా బాగుండి ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని టీడీపీ యూకే యూరోప్ విభాగం తరఫున ఇక్కడున్న తెలుగు వాళ్ళము, తెలుగుదేశం వీరాభిమానులందరూ వచ్చి ఇక్కడ మన జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద ఈరోజు మనం చంద్రబాబు నాయుడు పాదయాత్రకి మనం అందరం సంఘీభావం తెలుపుతున్నాము. ఈ రోజు వస్తున్న మీకోసం అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళలో చైతన్యం నింపి వాళ్ళని మళ్లీ ప్రగతి వైపు, పురోభివృద్ధి వైపు నడిపించడం కోసం వస్తున్న మీకోసం అంటూ 63 ఏళ్ల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తారీఖు మా మహాత్ముని జన్మదినం రోజు మొదలుపెట్టిన ఈ పాదయాత్ర నిర్విరామంగా, నిర్విఘ్నంగా సాగిపోతూ ఉంది. ఇవాళ అనంతపురం జిల్లాలో అయిపోయింది, కర్నూలు జిల్లాలో ఎంటర్ అయ్యారు. అలాగే రేపు మహబూబ్ నగర్, అలాగే రాష్ట్రంలో ఉన్న హిందూపురం నుంచి శ్రీకాకుళం దాకా, అలాగే చిత్తూరు నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క పరిస్థితులని అర్థం చేసుకుంటూ వాళ్ళలో చైతన్యం నింపడం కోసం తీసుకొచ్చారు. ఈ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల కోసం, వాళ్ళ యొక్క ప్రగతి కోసం పనిచేస్తున్న పార్టీ. ఈ రాష్ట్రంలో 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ తెలుగు వాళ్ళందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ పుట్టుకొస్తున్న తల్లిపిల్ల కాంగ్రెసులు తమ స్వలాభం కోసం రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరగా చేస్తూ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, అలాగే ఇవాళ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు చెడగొడుతూ వాళ్ళు చేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడల్ని తిప్పికొట్టడం కోసం, రాష్ట్రంలో ఉన్న దారిద్ర్యాన్ని నిర్మూలించడం కోసం, అలాగే ప్రజల్లో కూడుకుపోతున్న దారిద్ర్యపు భావజాలాల నుంచి కూడా ప్రజలు రక్షించుకోవడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 63 ఏళ్ల వయసులో చేస్తున్న ఈ పాదయాత్రకి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో, వివిధ మార్గాల్లో తమ సంఘీభావం తెలియజేసుకుంటున్నారు, తమ యొక్క మద్దతును తెలియజేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ టీడీపీ యూకే యూరోప్ ఆధ్వర్యంలో కూడా ఇంగ్లాండ్లో ఉన్న తెలుగు వాళ్ళందరము, ఇంగ్లాండ్లో ఉన్న వివిధ పట్టణాల్లో, ఇవాళ లండన్లో, మాంచెస్టర్లో, బర్మింగ్హామ్లో, స్కాట్లాండ్లో, ఐర్లాండ్లో, అలాగే మిగతా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరము కూడా తెలుగుదేశం పార్టీకి సంఘీభావంగా, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఇవాళ మేము కూడా ఈ మహాయజ్ఞంలో ఒక భాగం పంచుకోవటం, ఒక రాముడికి ఉడత ఏదైతే సాయం చేసిందో అలా ఉడతా భక్తిగా ఆ మహానుభావుడు చేస్తున్న, ఈ వయసులో ఆ మహానుభావుడు చేస్తున్న ఆ మహాయజ్ఞానికి మేము కూడా పాత్ర అవటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడ లండన్లో ఉన్న గాంధీ మహాత్ముని విగ్రహం దగ్గర తెలుగు వాళ్ళందరం ఒకటిగా ఇక్కడ చేరుకున్నాము. అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళని ఇక్కడ ఒకటి వచ్చాము. ఇక్కడ టీడీపీ యూకే యూరోప్ ఆధ్వర్యంలో ఆ విభాగం అధ్యక్షుడు జయకుమార్ కుంటపల్లి గారు, అలాగే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి దీనికి సంఘీభావం తెలియజేసుకోవటం, ఇందులో భాగం పంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నుంచి కూడా తెలుగు వాళ్ళందరము కూడా కొంతమంది తెలుగు వాళ్ళము మద్దతుగా, బాబు గారి పాదయాత్రకు మద్దతుగా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లి ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు ప్రజల యొక్క కష్టసుఖాలు మేము కూడా భాగం పంచుకొని వాళ్ళ అవసరాలను అర్థం చేసుకుని రేపు మా పార్టీ వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాము, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తాము అనేది మేము చూపించబోతున్నాము. అందులో భాగంగానే వాళ్ళ రైతుల కోసం రైతు డిక్లరేషన్, అలాగే బడ్జెట్లో సపరేట్ రైతు బడ్జెట్ అని వాళ్ళ టీడీపీ గారు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే బీసీ డిక్లరేషన్ తోటి, అలాగే ఎస్టీ డిక్లరేషన్ తోటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రగతికి తెలుగుదేశం పార్టీ పాటుపడబోతుంది. అందులో మేమందరం కూడా భాగస్వాములు కాబోతున్నాము. తెలుగు వాళ్ళందరం కూడా ఏ ప్రాంతంలో తెలుగు వాళ్ళమైనా సరే ముందు తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని అడ్డుకుని మన యొక్క ప్రగతికి మనమే బాటలు వేసుకోవాలి. దానికి మనము బాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం ఆధ్వర్యంలో నడవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ఇక్కడికి టీడీపీ యూకే యూరోప్ ఆధ్వర్యం తరఫున అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వస్తున్న మీకోసం దిగ్విజయం జరగాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నాము. జై తెలుగుదేశం.